మీకు కూడా ఆశ ఉందా అండి? నేను బ్రతికి ఉన్నానంటే దేవుని కోసమే, చావైనా లాభమే. ఎందుకలా ఏ సమయంలో అలా అనుకుంటారో తెలుసా? వెలుగు మార్గంలో నడిచే వారికే ఆ ధైర్యం ఉంటుంది. నేను చచ్చిపోయినా నాకు పర్లేదు, నాకు నా యేసయ్య ఉంటే చాలు. మీరు కూడా ఏ మాట పాడతారా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అందరు కలిసి పాడదామా? ఈ లైనే ఉంటుంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. విశ్వాసంతో చెప్తారా? ఏసే మార్గంలో నడవాలని నేను ఆశపడుతున్నాను, నేను నిశ్చయించుకున్నాను, నిర్ణయించుకున్నాను, అందుకని నేను వెను తిరగనని పాడతారా? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. Amen. మనందరి జీవితాల్లో ఇది నెరవేరును గాక. ప్రభు కొరకు తీసుకున్న తీర్మానము, నేను వెను తిరగను. పెద్దవాళ్ళు తీసుకుంటే పర్లేదండి, వాళ్ళకి ఎంతో కాలం లేకపోయి ఉండొచ్చు. యవనస్తులమైన మనము అంటూ ఉంటారు కదా, దేశ పౌరులు మీరే, చిన్నపిల్లలు ఈ యవనస్తులే ఈ దేశ పౌరులని. ఈ దేశానికే కాదండి, మన ప్రభు రాజ్యాన్ని కట్టే సైనికులముగా, ప్రభు రాజ్యాన్ని కట్టే పనివారముగా, పౌరులముగా ఉన్నవారము మనమే. యవనస్తులమైన మనమే నిశ్చయించుకోవాలి, ఐ విల్ డిసైడ్ టు ఫాలో జీసస్ అండ్ ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్. నేను వెను తిరుగను. జీవ మార్గంలో, వెలుగు మార్గంలో జీవిస్తూ వెలుగు ఫలములను నేను ఫలిస్తాను. ఆ వెలుగు ఫలాలు ఏంటి గుర్తున్నాయా? మంచితనము, నీతి, సత్యము. సూపర్ అండి కదా. మంచితనము, నీతి, సత్యము. మంచితనము అంటే మనము ఇతరుల పట్ల చూపేది, మనలో ఉండేదే కాదు. మనలో మంచితనం ఉంటే సరిపోదండి, మనం మంచితనాన్ని చూపించినప్పుడే ఆ ఫలాన్ని ఇతరులు అనుభవించి వారు కూడా వెలుగు మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూద్దామా? మాథ్యూ చాప్టర్ 5 verse 16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని ఘనపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు వారి ముందు ప్రకాశించటం అంటే ఏంటంటే, మన సత్క్రియలు, మన వెలుగు వారి చూసి దేవుని మహిమపరచాలి. అంటే మన సత్క్రియలు అంటే మన మంచి కార్యములు, మన మంచితనము ఇతరుల పట్ల చూపించడం. ఈ రోజు వరకు మనం మదర్ తెరీసా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆమె యొక్క మంచితనం గురించి. నేను ఆమె పుస్తకాన్ని చదివినప్పుడు ఎంతగానో కదల్చబడ్డాను. ఎందుకంటే కుష్ఠరోగులు ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికే మనుషులు చిరాకు పడతా ఉంటారు. అటువంటి వారి గాయాలన్నిటినీ కూడా తుడుస్తూ, ప్రతి ఒక్క గాయంను తుడిచి ప్రేమను చూపించింది. దేవుని ప్రేమను చూపిస్తూ తన మంచితనము, సత్క్రియలు చూపించి వెలుగులో నడిచింది. మంచి సమరయుడు తన యొక్క సహాయము ద్వారా వెలుగు మార్గంలో ఉన్నాడని తెలుస్తుంది కదా, మంచి సమరయుడు. ఇంకా మనం చూస్తే మనకు మనం మేలు చేసుకుంటే మనం మంచి వాళ్ళం అంటారా అండి? నాకు నేను మంచి చేసుకుంటే మీరు ఎవరైనా మంచిదాన్ని అంటారా? అంటారు కదా. వదిన చాలా చెడ్డది, ఎప్పుడు తనకు తనే హెల్ప్ చేసి తనకు తనే చేసుకుంటుంది, మాకేం చేయదు అని చెప్తారు కదా. కానీ మీకు సహాయం చేస్తే ఏం చెప్తారు? మా వదిన చాలా మంచిది అని చెప్తారు. అవునా కదా? కదండి. అలాగే మీరైనా సరే మీకు మీరు మంచి చేసుకోవడం వల్ల లోకానికి ఏమి ఉండదు కదా. లోకము మీ వెలుగు చూడడానికి వీలవదు, దేవుని మహిమ కలగదు. కానీ ఎప్పుడైతే మీ మంచితనాన్ని లోకానికి చూపిస్తారో, మీకు హాని చేసే వారికి కూడా చూపించండి, వారు వెలుగులోకి వస్తారు. మీ ప్రేమతో మీరు వారిని గెలవచ్చు. వారు వెలుగులోకి వచ్చి దేవుని వెలుగు ఫలము ఫలించే చెట్లుగా వారు కూడా ఉంటారు. మీతో పాటు పరలోక వారసులుగా మీరు అనేక మందిని దేవుని వైపుకు నడిపించవచ్చు కదండి. మనము అప్పుడే మంచివారము అనిపించుకుంటూ ఉండొచ్చు. ఇంకా మనం చూస్తే కనుక రెండవ వెలుగు ఫలం ఏంటండి? నీతి. వీళ్ళే చెప్తున్నారండి, మీరు ఎవరైనా వింటున్నారా? మొదటిది ఏంటండి? మంచితనము. రెండవది నీతి అనే వెలుగు ఫలము మనం ఫలించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మొదటిది మంచితనము, మనం ఇతరులకు చూపించేది. నీతి ఏంటంటే మనం దేవునికి చూపించేది. మనుషులకు చూపించడం చాలా ఈజీ నీతి కదా. మనుషులు ఎదురుగుండా నటించడము, మనుషులు ఎదురుగుండా ఎంత యాక్ట్ చేసినా, చిన్నది యాక్ట్ చేసినా వాళ్ళు ఏమనుకుంటారు? చాలా మంచోడు, చాలా భక్తిపరుడు, చాలా భక్తి గల అమ్మాయి అని చెప్తూ ఉంటారు. కానీ లోపల ఏమేమి చేస్తారో దేవునికి తెలుస్తుంది, దేవుడే చూస్తూ ఉంటాడు. మన నీతి మన దేవుడు తెలుసుకొని ఉండాలి కదా. మన దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకునే దేవుడు. ఆయన దృష్టి ఎదుట మన వెలుగు ఫలము అనే నీతి
కనపడాలండి. మనుషులకు కనబడకపోయినా ఏం పర్వాలేదు కదా. నిందారహితులుగా దేవుని దృష్టిలో నింద లేకుండా నీతిగా నేను బ్రతుకుతే అదే చాలు కదండి. ఎప్పుడన్నా మనం చూస్తే మొదట మనం నీతిని వెతికినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది, సీక్ ye first the kingdom of God and his righteousness and all these things will be added unto you. దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదటి వెతకండి, తర్వాత ఏమవుతుందంటండి అన్నీ కూడా ఫాలో అవుతాయి. అంతే కదా. ఎప్పుడైనా చిన్నప్పుడు మన బటన్స్ మనం పెట్టుకుంటే, షర్ట్ స్కూల్ యూనిఫామ్ బటన్స్ పెట్టుకుంటే ఒకటి వంకర పెట్టుకుంటే ఏమవుతుంది, కిందవన్నీ వంకరగా వచ్చేస్తాయి, అవునా కదా. ఫస్ట్ది మాత్రం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఏమవుతుంది, ఆల్ ద రెస్ట్ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. అలాగనే మొదట మీరు ఏం చేయాలంట, మొదట మీరు నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి దేవుని దృష్టిలో నేను నీతిగా ఉన్నానా లేదా. మనుషులు నన్ను చెడ్డదాన్ని అనుకోవచ్చు, చెడ్డవాడిని అనుకోవచ్చు, నేను నటిస్తున్నాను అనుకోవచ్చు, కానీ నా దేవుని దృష్టిలో నేను నీతిగా బ్రతుకుతున్నాను అనే ధైర్యం మనం కలిగి ఉన్నప్పుడు, ఆ నీతిని మనం వెతుకున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యంను వెతికినప్పుడు మిగతావన్నీ కూడా ఈ లోకంలో కోరుకుంటూ ఉంటాం కదా, ప్రభు నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని గ్రోసరీ లిస్ట్ లాగా రాసుకుంటాం. ప్రేయర్ అంటే చాలు ఏమడుగుతాం, ప్రభు నాకు చదువులో ఇన్ని మార్క్స్ రావాలి, కాలేజ్లో ఈ సీట్ రావాలి, హెల్త్ ఇంత బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగా ధనం సంపాదించాలి, నా ఫ్యామిలీ, నేను ఇవన్నీ కూడా రాసుకుంటాం, టిక్ పెట్టుకుంటాం. కానీ మనం వెతకాల్సింది ఏంటో తెలుసా, ఇవన్నీ కూడా మన కార్ట్లో యాడ్ అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా అండి, నీతిని మనం వెతకాలి. వేర్ ఇస్ రైచియస్నెస్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో నీతి కనుగొనలేని పరిస్థితుల్లో యవనస్తులుగా మీరు, నేను, మనము దేవుని యొక్క నీతి మనలో దేవుడు చూడాలి, దేవుని కొరకు జీవించే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మూడో ఫలం ఏంటండి, సత్యము. మీరు ఉండండి, వీళ్ళు చెప్పట్లేదు అందుకని అడుగుతున్నా కదా. మొదట ఏంటండి, మంచితనము, తర్వాత నీతి, తర్వాత సత్యము. మంచితనము మనం ఇతరులకు చూపించేది, నీతి మనము దేవునికి చూపించేది, సత్యము మనము చూపించుకునేది కదా. మన వాస్తవాలు మనకన్నా బాగా ఎవరికి తెలియదు కదండి. మన నా సీక్రెట్స్ అన్నీ షేర్ చేసుకుంటానండి ఆ ఫ్రెండ్కి అని చెప్పుకుంటామేమో, కానీ ఆ ఫ్రెండ్కి కూడా మీ పర్సనల్ ట్రూత్ తెలియకపోవచ్చు, కానీ మీకు తెలుసు కదా సత్యం ఏంటో కదా. కొందరు బయటికి ఒకలా ఉంటారు, కానీ వారి మనసు వేరు, వారి ఆలోచన వేరు, వారిని వారే మోసం చేసుకుంటూ ఉంటారు కదా. అటువంటి పరిస్థితిలో మనం ఉండకుండా వెలుగు ఫలము ఫలించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే సత్యము మనలను స్వతంత్రులనుగా చేయను. అబద్ధపు జీవితం, అబద్ధాలు ఆడుకుంటూ, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, తల్లిదండ్రులు మోసం చేస్తూ, చుట్టూ ఉన్న వారిని మోసం చేస్తూ, దాగుడు మూతలు ఆడుతూ బ్రతుకుతుంటే యవ్వనస్తులముగా ఎవరు చూడట్లేదు కదా, సత్యంతో నాకు పని లేదు, నేను అబద్ధం ఆడితే మొత్తం కవర్ అయిపోతుంది అనుకుంటూ ఉంటే గనక, సత్యము అసత్యం మిమ్మలను బందీలుగా ఉంచుతుంది, బానిసలుగా చేస్తుంది, కానీ సత్యం మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తుంది. ఆ సత్యము క్రీస్తు మాటలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాట మీరు తీసుకుంటారో నిజంగా మీలో ఉన్న చేదును, మీలో ఉన్న చెడును మీరు విడిచిపెట్టగలుగుతూ ఉంటారు. మనం అనుకుంటాము చుట్టూ అందరూ ఉన్నప్పుడే దేవుడు చూస్తున్నాడు అనుకుంటాం కదండి. చిన్నప్పటి నుంచి అంతే, చుట్టూ అందరూ ఉన్నప్పుడే దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు అనుకుంటాం. ఎవరు లేనప్పుడు, ఇప్పటికైనా యవ్వనస్తులైనా ఎవరు లేనప్పుడు మీరు ఫోన్లో ఏం ఓపెన్ చేస్తున్నారు, ఎవరు లేనప్పుడు మీరు ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ చెడు మీ జీవితంలోకి రాణిస్తున్నారు, ఈ మోసము మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. దీనివల్ల సత్యం అనే వెలుగు ఫలము ఫలించలేరండి. యవ్వనస్తులముగా చీకటిలోను, ఒంటరితనములోనూ అందరూ విడిచిపెట్టి నేను నమ్మి వెళ్ళినప్పుడు యవనస్తుడిగా, యవనస్తురాలుగా నువ్వు ఎంత నీతిగా ఉంటున్నావు అనేది నువ్వు చెప్పుకునే సత్యం కదా. ఒక పార్టీలో ఒక చిన్నపిల్లలందరినీ పిలిచి ఒక సైడ్ అంతా ఫ్రూట్స్ పెట్టారండి, ఒక సైడ్ అంతా చాక్లెట్స్ పెట్టారు. అయితే ఫస్ట్ ఈ ఫ్రూట్స్ వైపు వెళ్తూ ఏం చేయాలి, ఆ చాక్లెట్స్ వైపు వెళ్తూ ఫ్రూట్స్ వైపు వెళ్ళి అటువైపు వెళ్ళిపోవచ్చు అనమాట. సో పిల్లలందరూ లైన్లో వస్తున్నప్పుడు అనౌన్స్ చేశారు, దయచేసి మీకు అందరికీ కౌంట్ చేసి చాక్లెట్స్ పెట్టాము, సో మీరు ఎవరు కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు, ఒకటి మాత్రమే తీసుకోవాలి, ఏసై మిమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పారండి. చెప్తే ఒక పాపకి ఇది బాగా రిజిస్టర్ అయిపోయింది, అమ్మో నన్ను ఏసై చూస్తున్నాడు అని చెప్పి చాలా భయంతో లైన్లో ఏం చేసింది, చాక్లెట్ ఒకే ఒకటి తీసుకుంది, ముందుకెళ్ళింది. అక్కడ మంచి షైనీగా యాపిల్స్ కనిపిస్తున్నాయి, తనకి ఇంకా కావాలనిపిస్తుంది, ఒకటి తీసుకుంది. రెండోది తీసుకోబోతుంటే ఏంటన్నా రెండోది తీసుకుంటున్నాడంటే, అంటే ఏసై అక్కడ చాక్లెట్స్ చూస్తా ఉన్నాడు కదా, ఇక్కడ యాపిల్స్ తీసుకొచ్చేమో అన్నదంట. మనం కూడా అంతే కదా, మన తల్లిదండ్రులు ఉన్నప్పుడే, సీసీ కెమెరా దగ్గరలో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉంటాం. వన్స్ వేర్ ఇన్ ద బ్లైండ్ స్పాట్ మన ఇష్టం కదా. కాలేజ్లో మేము చేస్తూ ఉండేవాళ్ళం,
బంక్ కొట్టడానికి, అంతే. బంక్ కొట్టడం అంటే కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కాదు, క్లాస్ స్కిప్ చేసి మేమందరూ కూడా కూర్చొని ఏదైనా సాంగ్స్ అవి రాసుకుంటా ఉండేవాళ్ళం అనమాట, గేమ్స్ ఆడడం ఇటువంటివి చేయడానికి. ఒక కెమెరా ముందు నుంచి వెళ్తే దొరికిపోతామని మాకు తెలుసు. సో ఆ గోడను ఆనుకోని వెళ్తా ఉండేవాళ్ళం. ఎందుకని? అది బ్లైండ్ స్పాట్, కెమెరా నుంచి ప్రిన్సిపల్కి కనిపించదు అని చెప్పి. ఇలా చాలా చేస్తూ ఉంటాం కదా. మన పేరెంట్స్ బ్లైండ్ స్పాట్ కోసం వెతుకుతూ ఉంటాం. ఒక సీసీ కెమెరా మన వైపు పెడితే దాని బ్లైండ్ స్పాట్ కోసం ఎక్కడ కనిపించదో అని చెప్పి చూసుకొని తప్పు ఎలా అయినా చేయాలని చూస్తాం. అది మనల్ని మనం మోసం చేసుకోవడమే తప్ప దేవుని మనం మోసం చేయలేం. మీ తల్లిదండ్రులు మోసం చేయగలరేమో కానీ దేవుని మీరు మోసం చేయలేరండి. ఈ సత్యము మీకు మీరు కనిపించేలా ఒక అడుగు వేస్తున్నారా, నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దాన్ని నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, దానివల్ల నా దేవునికి అవమానం కలగకూడదు, దానివల్ల నా దేవునికి మహిమ కలగాలి అని ఆలోచించాలండి. ఒక అడుగు వేసే ముందు దీనివల్ల నా దేవునికి అవమానం వస్తుందా, నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎందుకు ఇలా చేశానా అని రిగ్రెట్ అవుతానా, లేకపోతే నా దేవునికి మహిమ వస్తుందా, నేను సంతోషిస్తానా ఈ స్టెప్ని బట్టి అని చెప్పి ప్రతి డెసిషన్ తీసుకోవాలి. యవనస్తులుగా దేవుని ఎదుట యథార్థత కనిపించాలి. సత్యం అంటే లోపల బయట ఒకేలా ఉండాలండి కదా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే, దేవుడు మీలో ఈ వెలుగు ఫలాలు చూస్తున్నాడో లేదో మనం చూసుకోవాలి. ఈ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఇందాక చదువుకున్న వచనము 10వ వచనం చదువుదామా. Matthew chapter 6 verse 10. గనుక ప్రభు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని చెప్పాడని మనం చూస్తున్నామండి. ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 8 verse 29. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మనందరూ కలిసి చదువుదామా. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎక్కడైనా అసహ్యమైన స్మెల్ వస్తే అక్కడ నుంచోడానికి ఇష్టపడతారండి మీరు ఎవరైనా? ఎంత త్వరగా దూరంగా వెళ్ళిపోదామని ముక్కు మూసుకొని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అందరినీ కోపంగా చూసేస్తాము, దూరంగా ఫస్ట్ వెళ్ళిపోతాం కదా. అలాగనే దేవునికి దుష్క్రియలు, చెడ్డ క్రియలు, మోసము, అనీతి, నీతి లేనితనము, అబద్ధములు ఇవన్నీ కూడా దేవునికి దుర్వాసన తెప్పించే ప్రాంతములుగా ఉంటాయి. దేవుడు మీకు ఒంటరితనంలో తోడుగా ఉండాలా? ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉంటాడు, నన్ను చూసుకుంటాడు, నన్ను చూస్తాడు అని. అది నిజమే. ఎప్పుడో తెలుసా? మీరు దేవుని పట్ల నీతిగా కనపడితే, దేవునికి అసహ్యకరంగా జీవిస్తూ దేవుడు నాతో ఉంటాడు అంటే ఆయన చెడ్డవారితో ఉండడానికి ఇష్టపడాడండి. ఆయన అసహ్యకరమైన నిజము తెలిసి కూడా ముందుగానే చెడులో ఉండి బయటికి తీసుకురావడం వేరు. నిజం ఏంటో తెలిసి కూడా ఆల్రెడీ 10th వచ్చేసి మళ్ళీ ABCD తెలియదు అన్నట్టు నటిస్తే కనుక దేవునికి అక్కడ ఉండే ఇష్టం ఆయనకి కలగదు. మీరు ఆల్రెడీ దేవుని వాక్యం తెలుసుకొని ఉండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి లైవ్లో వాక్యాలు వినేసి, యూట్యూబ్ తెరిస్తే వాక్యం వినేసి అయినా సరే చండాలమైన జీవితం జీవిస్తూ ఉంటే, దేవునికి అసహ్యకరమైన కంపు కొట్టే జీవితం జీవిస్తూ ఉంటే కనుక, ఇంకా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఒంటరిదాన్ని కాదు అంటే కనుక సాతాను మీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒంటరి వారు అయిపోయి దేవుని చేయి విడిచిపెట్టి లోక సందర్భంలో కొట్టుకుపోతూ ఉంటే గనక ఈరోజు అడగండి దేవుని, దేవా నా చేయి పట్టుకో ప్రభువా, ఈ లోకంలో నేను జారిపోకూడదు ప్రభువా, ఈ లోకం నన్ను మృంగివేయకూడదు ప్రభువా, ఈ లోకం అనే అసహ్యమైన కంపు నా ద్వారా నీకు చేరకూడదు. కానీ నన్ను చూసినప్పుడు నా జీవితము, నా ఆరాధన నేను చేతులెత్తనంటే నీకు ఇంపైన ధూపముగా ఉండాలి ప్రభువా. మీరు ఆరాధన చేస్తున్నప్పుడైనా మీలో నీతి లేకపోతే దేవునికి ఆరాధన ఇష్టం ఉండదండి. మీరు నీతి కలిగి చేతులెత్తి దేవుని స్తుతించినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా, మీరు ఎంత పేదవారైనా, ఎంత తృణీకరింపబడిన వారైనా, మీరు ఎంత మీ బ్రతుకు ఎంత భయంకరంగా ఉండి భయంలో మీరు బ్రతుకుతూ ఒంటరితనంలో ఉండి ఎంత బలహీనమైన వారు మీరైనా సరే ఆయన నీ ఆరాధన ఇష్టంగా అంగీకరిస్తాడు. మీలో ఎప్పుడైతే నీతి ఉంటుందో, ఎప్పుడైతే మీరు సత్యము కనపరుస్తారో, ఎప్పుడు అయితే మీరు ఇతరుల పట్ల మంచితనము చూపిస్తారో, మీరు దేవుని యొక్క తోడు మీరు చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందెను. చాలా మంది దేవునితో నడిచి ఉంటారు కదా. అయితే హానోకు తన స్టోరీ చాలా డిఫరెంట్ అండి. హానోకు దేవునితో నడుస్తున్నాడు, దేవునికి ఇష్టకరంగా, ప్రభా నీకు ఇది ఇష్టమా, ఇచ్చేస్తా, ఇది వద్దా, విడిచిపెట్టేస్తాను ప్రభా, ఇది నీకు నచ్చదా, అయితే వద్దు అని చెప్పి దేవుని కోసం బ్రతికాడంటండి. దేవునికి ఇష్టకరంగా జీవించాడంట.
తన హానోకు మరణించే కాలం వచ్చినప్పుడు, అంతం లాస్ట్కి వచ్చినప్పుడు దేవుడు అన్నాడంట, హానోకు ఇంక నువ్వు ఈ లోకాన్ని వదిలేసి నాతో పాటు వచ్చి నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడండి. ఎంత ధన్యకరమైన జీవితం కదా. ఎలా పొందుకున్నాడు హానోకు ఈ ధన్యత? ఎలా అండి? దేవునికి ఇష్టడై బ్రతికి, దేవునికి ఇష్టకరంగా దేవుని ఎదుట నీతిని కనపరిచి ఈ విధంగా తను పొందుకోగలిగాడు. 69వ కీర్తన 30వ వచనంలో మనం చూస్తే, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనకు కనపరచెదను. ఎందుకంటే ఎద్దు కంటే కొమ్ములను డెక్కలు గల కోడి కంటే అది యెహోవాకు ప్రీతికరము. ఏంటో తెలుసా అండి? దేవుని పట్ల నీతి కనపరచడం, దేవుని ఎదుట నీతిని కనపరచడం. 11వ వచనంలో మనం చూస్తే, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని మనం చూస్తా ఉన్నాం కదా. మీ చుట్టూ ఉన్న స్నేహితులు కాలేజ్లో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారేమో, ఈ వర్తమానం కూడా మీరు చాలాసార్లు విని ఉంటారు, చుట్టూ ఉన్నవారు మీరు చేయకండి అని చెప్పి కదా. అయినా సరే మనుషులముగా, యవనస్తులముగా మొదట మనం చేసేది, అందరూ చేస్తున్నారు అది ట్రెండ్ కదా, నేనెందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తామే కానీ ఇది నేను చేయకపోతే దేవునికి ఎంత ఘనత వస్తుంది అని ఆలోచించమండి. ఈరోజు మీ చుట్టూ ఉన్నవారు, మేమందరూ చేస్తున్నాం కదా, నువ్వు చేస్తే తప్పేంటి? ఏంటి నువ్వు క్రిస్టియన్ అయితే సినిమా చూడకూడదా? ఏంటి నువ్వు క్రిస్టియన్ అయితే చిన్న మందు టేస్ట్ చూడకూడదా? ఏంటి నువ్వు క్రిస్టియన్ అయితే మాతో సిగరెట్ కాల్చకూడదా? నువ్వు క్రిస్టియన్ అయితే అడల్ట్ మూవీస్ నువ్వు చూడకూడదా? వీడియోస్ నువ్వు చూడకూడదా అని ప్రశ్నించి హేళన చేస్తారు. ఎందుకంటే సాతానుకు మిమ్మల్ని లాక్కునే ప్రతి విధానము సాతాను ప్రయత్నిస్తాడు. అయితే అప్పుడు కూడా మీరు చెప్పాలి, నేను క్రైస్తవుణ్ణి కాబట్టే నేను చెడుని చూడను, నేను క్రైస్తవుణ్ణి కాబట్టే నేను నా కళ్ళ ఎదుట దుష్కార్యమును ఉంచుకోను. యోసేపు ఎంతో గొప్ప పొతిఫరు భార్య ఉంది. పొతిఫరు భార్య ఏం చేస్తుంది? యోసేపును పాపం చేయమని ప్రేరేపిస్తుంది, తనతో సైనించమని ప్రేరేపిస్తూ యోసేపును ఎంతగానో టెంప్ట్ చేస్తూ ఏదో ఒక విధంగా పడేయాలని చూస్తున్నప్పుడు యోసేపు ఇంత కూడా లొంగిపోకుండా ఏమన్నాడు తెలుసా? నా దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యమును చేయలేను అని చెప్పాడండి. మామూలుగా అయితే ఏం చెప్పాలి? పొతిఫర్ ఎదుట నేను ఈ పని చేయకూడదమ్మో అని చెప్పాలి కదా. తను ఒక యవనస్తుడు, ఒక గొప్ప ఛాన్స్ అని అనుకోవచ్చు. అంత భయంకరమైన పాపం తన ఎదుట ఉంచబడినప్పుడు, అంత టెంప్టేషన్ ఉంచబడినప్పుడు యవనస్తుడని యోసేపు ఏమన్నాడు తెలుసా? నా దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యమును చేసి నా దేవుని కోపం నేను తెచ్చుకోలేను అన్నాడు. ఈరోజు మీరు కూడా మీ ఎదుట పాపం ఉంచబడినప్పుడు, పాపం మిమ్మల్ని ప్రేరేపించి రమ్మని పిలుస్తున్నప్పుడు, చెడ్డ వీడియోస్ మీకు కనిపిస్తున్నప్పుడు మీరు క్లిక్ చేస్తారో లేదో అది మీ చేతుల్లో ఉందండి. దాని ద్వారా మీ జీవితం కట్టుకుంటారో, మీరు దేవునికి మహిమ తీసుకొస్తారో, మీ జీవితం కూల్చుకుంటారో, దేవునికి అవమానము, దేవుని ఉగ్రత మీ పైకి తెచ్చుకుంటారో మీ చేతుల్లో ఉంది. అందుకని దేవుని ఎదుట నీతిగా ఉండి, ఒంటరిగా ఉన్నానా నేను నా దేవుని ఎదుట నీతిగా ఉంటాను, ఒంటరిగా ఉన్నానా నా తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉంటాను. అందరూ నన్ను ప్రేరేపిస్తే నాకేంటి, నేను ఒక్కడనే ఉన్నా సరే నేను నిందారహితంగా ఉంటాను. దానియేలు కూడా అంతే, అందరూ మ్రొక్కారు, అందరూ వంగారు, నేను మ్రొక్కను అన్నాడు. సింహాల బోనులో సహితము వేయబడ్డాడు. వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ధాన్యాలు ఒక్కడే ఒంటరోడు అయిపోయాడు కదా, ఇంక వదిలేద్దాం అనుకున్నాడా? దేవుడు ఏం చేశాడు? సింహాల నోటినే మూయించాడు. అంత ఘనమైన కార్యములు దేవుడు మీ పట్ల చేయాలి అంటే మీరు చేయాల్సింది, ఎవరున్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, నేను వెలుగు మార్గంలోనే నడుస్తాను. ఐ విల్ వాక్ ఇన్ ద లైట్. చెప్తామా? ఐ విల్ వాక్. చెప్తారా అండి? ఐ విల్ వాక్ ఇన్ ద లైట్. నేను వెలుగులో నడుస్తాను. చెప్తారా? నేను వెలుగులో నడుస్తాను. ఎవరు పిలిచినా పిలవకపోయినా ఐ విల్ వాక్ ఇన్ ద లైట్. ఎవరు నన్ను ఫాలో అయినా అవ్వకపోయినా ఐ విల్ వాక్ ఇన్ ద లైట్ కదండి. A ship is safe in the ocean as long as the ocean is not in the ship. అర్థమైందండి? అర్థమైందండి? ఒక నావ ఎప్పటి వరకు క్షేమంగా ఉంటుందంటే, ఒక నావ సముద్రంలో ఎప్పటి వరకు క్షేమంగా ఉంటుందంటే సముద్రము నావలో ఉన్నంత వరకు అంట. అర్థమైందా? అంటే మునిగిపోకుండా ఉన్నంత వరకు, ఆ సముద్రంలో ఉన్న నీరు ఆ నావలోకి వచ్చే వరకు ఆ నావ క్షేమంగా ఉంటుంది. అలాగనే మనం కూడా చుట్టూ పాపం ఉంది, నేను కూడా పాపంలో ఉంటేనే మంచిది అంటే మునిగిపోయే నావలా మీరు. కానీ చుట్టూ పాపం ఉండాలి, నేను పైన తేలుతూ నా దేవుని కోసం నేను బ్రతకాలి అనుకుంటే కనుక క్షేమంగా ఉండే నావ వల్లే మీ జీవితం ఉంటుంది. మీ నావకు నావికుడుగా దేవుడు ఉంటాడు. మీ చిన్న దోణి అయినా, మీది ఒక గొప్ప నావ అయినా సరే, మునిగిపోయే కాలం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇంత చుక్క నీరు ఎంటర్ అవడం మొదలు పెట్టినప్పుడు.
ఎంటర్ అవ్వగానే మీరు జాగ్రత్త తీసుకొని, నేను ఇంకెప్పుడు పాపాన్ని, నీటిని, లోక సంద్రమును నన్ను ముంచేయనివ్వను అని చేసుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ సమయంలోనే మనం క్షేమంగా ఉంటాం. దేవుని రాజ్యానికి వారసులుగా మనం ఉండగలుగుతాం. యవనస్తులుగా ఈరోజు మీరు ఒక్క ప్రార్థన చేసుకుంటారా? సిగ్గుపడద్దండి, మోకరించి